जो हमारी देश के किसानों ने किया, गरीबों ने किया, वो एक बहुत ही अनोखा रेवोल्यूशन था, बहुत ही अनोखी मूवमेंट थी, क्योंकि उसमें किसी पे हाथ नहीं उठा। आज उसी देश के बच्चों को आप इसलिए पीट रहे हैं क्योंकि वो अपना अधिकार मांग रहे हैं। तो हम सबको दिख रहा है कि कितना गलत हो रहा है। और हमारे देश के लोकतंत्र को, जिसके लिए गांधी जी शहीद हुए, जिसके लिए तमाम लोग शहीद हुए, और गांधी जी जैसे तमाम किसान हैं जिन्होंने इस देश की आज़ादी की लड़ाई लड़ी, और आज हम इसी देश में अपने ही बच्चों को मार रहे हैं। आज हम इसी देश में वो लोकतंत्र खत्म करने जा रहे हैं जिसके लिए ये लोग लड़े, जिसके लिए ये लोग शहीद हुए, जिसके लिए ये लोग शहीद होते हैं, जो ये वर्दी पहने हैं, जो आपकी सरहद पे खड़े रहते हैं। किस लिए? ताकि इनके बच्चों को पीटा जाए। क्यों? क्योंकि अपने एग्जाम्स के लिए अपनी परीक्षा में पेपर लीक हो रहा है, उसके लिए वो अपना अधिकार मांग रहे हैं कि न्याय मांग रहे हैं। इस्तीफे तक ये मुहिम जारी रहेगी? शिक्षा मंत्री के इस्तीफे तक ये मुहिम जारी रहेगी आपको लगता है? రైట్, ఢిల్లీలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక గాంధీ స్మృతి వనం వద్ద ఇండియా కూటమి నేతలు కొవ్వొత్తుల ప్రదర్శన చేపడుతున్నారు. మొత్తం మీద ఇటు నీట్ పేపర్ లీకేజీకి సంబంధించినటువంటి వ్యవహారంపై కూడా పెద్ద దుమారమే రేగుతోందని చెప్పుకోవచ్చు. ఇటు కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా కూడా ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ యొక్క అంశాన్ని కూడా చాలా సీరియస్ గా ముందుకు తీసుకెళ్తున్నాయి. మొత్తం మీద ఇటు రాహుల్ గాంధీ అక్కడ గాంధీ స్మృతి వనం దగ్గర కొవ్వొత్తుల ప్రదర్శించి ఇక్కడ చనిపోయినటువంటి విద్యార్థులకు కూడా నివాళులర్పించారు. అలాగే గాయపడినటువంటి విద్యార్థులకు కూడా ఆయన పూర్తిగా మద్దతు తెలిపారు. రైట్, ఇటు ప్రియాంక గాంధీ కూడా వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించి కూడా కేంద్ర సర్కార్ ఇప్పటికైనా ధర్మేంద్ర ప్రధాని కూడా మొత్తం మీదకెళ్లి ఇటు రాజీనామా చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవాలి. అలాగే ఇందులో ఉన్నటువంటి ఎవరైతే వ్యవహారం చేశారో దానికి సంబంధించి కూడా మొత్తం మీద వాటిపైన చర్యలు తీసుకోవాలంటూ ఆమె తీవ్రంగా స్థాయిలో డిమాండ్ చేశారు. ఇటు గాంధీ స్మృతి వద్ద మనం సంబంధించినటువంటి విజువల్స్ లో చూస్తున్న పెద్ద తోపులాట వ్యవహారం జరుగుతోంది. అక్కడ దాదాపుగా భారీగా పోలీసులు మోహరించారు. ఇక గాంధీ స్మృతి వనం వద్ద కూడా ఇటు రాహుల్ గాంధీతో పాటుగా ఇటు ప్రియాంక గాంధీ కూడా అక్కడ నివాళులర్పించడం జరిగింది. రైట్, దేశ రాజధానిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక రాహుల్ నివాసం నుండి కూడా రాజ్ ఘాట్ కు ఇక ఇండియా కూటమి నేతలు బయలుదేరిన అనంతరం కూడా పెద్ద ఎత్తున కూడా అక్కడ పోలీస్ బలగాలు కూడా చేరుకున్నాయి. మొత్తం ఇటు ఇండియా కూటమి నేతలు కూడా చేరుకున్నారు. మొదటగా గాంధీ స్మృతి వనానికి చేరుకొని అక్కడ కొవ్వొత్తులు వెలిగించి కూడా ఈ ఘటనలో నీట్ పేపర్ లీకేజ్ లో భాగంగా ఆత్మహత్యకు పాల్పడినటువంటి ఈ యొక్క విద్యార్థులకు కూడా వారు నివాళులర్పించడం జరిగింది. తదుపరిగా జనగణమన ఆలపించి కూడా వారికి ఘన నివాళులర్పించారు. అలాగే ఈ ఘటనలో గాయపడినటువంటి వారికి కూడా పూర్తి మద్దతు ఉంటున్నట్టుగా వారు తెలియజేశారు. అండ్ మొత్తం మీద చూసుకున్నట్టయితే వారు బయలుదేరినప్పటి కూడా పోలీస్ బలగాలు కూడా భారీ మొత్తంలో మోహరించారు. ఇక ఆ బస్సు ముందుకు కదలకుండా కూడా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇక ఎట్టకేలకు స్మృతి వనానికి చేరుకొని అక్కడ జరగాల్సినటువంటి ఏదైతే వారి నిరసన ఉందో అది చేసిన తర్వాత కూడా తిరుగు ప్రయాణం అవుతున్నారు. మనం ఐ న్యూస్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఒక్కొక్కరుగా ఆ తిరుగు ప్రయాణంలో మనం వెళ్తూ ఉన్నారు. మొదటగా రాహుల్ గాంధీ, తర్వాత ప్రియాంక గాంధీ, అలాగే మాజీ కేంద్ర మంత్రి అయినటువంటి చిదంబరం మరియు ఎంపీ రేణుకా చౌదరి కూడా ఇందులో కీలకంగా వ్యవహరించారు. ముఖ్యంగా ఇండి కూటమి నేతలు కూడా పెద్ద ఎత్తున కూడా పాల్గొని ఇటు నీట్ పేపర్ లీకేజీలో ఆత్మహత్యకు పాల్పడినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఘనంగా నివాళులర్పించారు.